కొంతమందికి ఎగ్ తినడం రాదు. అంటే నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఒక్కొక్కళ్ళ దగ్గర నేను చూస్తే ఎగ్ వైట్ తింటారు, లేదంటే సొన తింటారు. ఏంటో నాకసలు అర్థమవ్వదు. అంటే డైట్ చేసిన సంగతి వేరేలెండి. చేయనోళ్ళు వేరే కదా! అయినా నాకేం అర్థం అవ్వట్లేదండి అదంతా ఎందుకని. అయితే ఈరోజు నేను ఎగ్ అండ్ టమాటా ఏసి చేస్తున్నాను కర్రీ అయితే. మేమందరం కూడా ఎగ్గు, సొన 2 తినేస్తామండి. చాలా యమ్మీగా ఉంటది. ఏం లేదు సింపుల్‌గా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉప్పును, పసుపు వేసుకొని గుడ్లన్నీ వేపేసుకుంటాను. నేను అన్నీ పక్కన పెట్టేసుకుంటాను. దాంట్లోకే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు బాగా రెడ్డిష్‌గా వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. అస్సలు మర్చిపోవద్దు. అవి కూడా మగ్గిపోయాక టమాటా ఏసుకొని మంచిగా మగ్గించేసుకోండి. ఎంత బాగా రావాలనమాట. జ్యూసీగా రావాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆయిల్ బయటికొస్తది. అప్పుడు కొంచెం వాటర్ ఏసుకొని ఇంకొంచెం మగ్గనివ్వండి ఆటిల్ని. మగ్గాక దాంట్లోకి గుడ్లు వేసుకొని మంచిగా కారం వేసుకొని దించేసుకోవడమే. మా బాబు కోసం తీసానండోయ్. బాయ్ బాయ్.